హైదరాబాద్ కేంద్రంలో ఒక న్యూస్ ఛానల్లో చర్చా వేదికలో కూర్చొని చర్చలో భాగస్వామైనటువంటి విజయ విహారం ఎడిటర్ రమణమూర్తి గారి పైన ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అభ్యుదయ కాముకులు, మేధావులు, ప్రజాస్వామికవాదులంతా కూడా ఇలాంటి చర్యలను నిరసించమని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఛానల్లో చర్చలో జరిగే సందర్భంలో ఆర్ఎస్ఎస్ గూండా అయినటువంటి కశ్యప్ రెడ్డి చర్చను ఎదుర్కోలేక ఎదురుదాడి చేసి చెప్పుతో కొట్టడం సభ్య సమాజం తలదించుకునే పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాదు పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో వేసినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో వాస్తవంగా అన్ని ఫోటోలు పెట్టి శ్రీకృష్ణుని తల లేపి అందులో నరేంద్ర మోడీ గారి బొమ్మను వచ్చేటువంటి పద్ధతుల్లో చేసినటువంటిది ప్రపంచమంతా వీక్షించింది. కశ్యప్ రెడ్డి గారు తన యొక్క మతబలముతో తను దాడి చేసినంత మాత్రాన దాన్ని ఎవరు చూడలేదని చెప్పి అనుకోవడం పొరపాటు. హిందూ మతం పైన కానీ, హిందూ ధర్మాలపైన కానీ, ధార్మిక వ్యవస్థలపైన కానీ ఏమాత్రం నమ్మకం లేనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్, దానికి ప్రతిరూపం కశ్యప్ రెడ్డి లాంటి వాళ్ళు అన్నటువంటిది తేటతెల్లమవుతూ ఉంది. ఈరోజు ప్రశ్నను ఎదుర్కోలేక విజయ విహారం ఎడిటర్ రమణమూర్తి గారి యొక్క మేధా సంపత్తిని ఎదుర్కోలేక హిందూ మతంలో ఇలాంటి గూండాలు, రౌడీలు దూరి ఆ మతానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దెబ్బతీస్తున్నారనేటువంటి అంశాన్ని ఎదుర్కోలేక ఈరోజు భౌతిక దాడులకు పూనుకోవడం అత్యంత దుర్మార్గకరమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఛానల్ వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులను పిలిచేటువంటి సందర్భంలో వారి యొక్క స్థాయి ఏంటి, వారి అర్హత ఏంటి, వారికి ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి, ఎదుటివాడి ప్రశ్నను గమనిస్తున్నాడా లేదా, దాన్ని సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళని పిలవాలి. అట్లా కాకుండా ఇలాంటి దుర్మార్గంగా దాడి చేసినటువంటి వ్యక్తులు పిలవడం ద్వారా ఆ ఛానల్ ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడిని ఇది అభ్యుదయ కాముకులపైన, ప్రజాస్వామికవాదులపైన, మేధావులపైన చర్చలాగా స్వీకరించేటువంటి వ్యక్తులపైనటువంటి జరిగేటువంటి దాడిగా భావిస్తున్నాం. ప్రశ్నను సహించలేనటువంటి వ్యవస్థను పెంచిపోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ సంచాలకుల చర్యలను తీవ్రంగా నిరసిస్తూ అతన్ని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.